Welcome to everybody, dear students. ఈరోజు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ పూర్, పేదలపైన ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే క్లాస్ ఇవాళ మనకు చెప్పుకోబోతున్నాం. ఈ క్లాస్లోకి వెళ్ళే ముందు ఒకసారి నిన్నటి క్లాస్లో చెప్పుకున్న విషయాల్ని ఒకసారి రిమైండ్ చేసుకుందాం. నిన్న క్లాస్లో మనం పౌష్టికాహారం విషయంలో 10th ప్లాన్, ఎస్పెషల్లీ 10th ప్లాన్ ఎలాంటి లక్ష్యాలను ప్రకటించింది, దానికి సంబంధించి ఏ రకంగా ఆ లక్ష్యాలు సాధించడం కోసం గోల్స్ అనేవి సెట్టింగ్ చేయబడ్డది అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ప్రధానంగా 10th ప్లాన్ 2002 నుంచి 2007 వరకు మన దేశంలో అమలైంది. అయితే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఈ పౌష్టికాహారాలు ఏమి అనే విషయంలో ఆ సమస్య ఎలా ఉన్నది, ఆ సమస్యని టార్గెట్ చేయడానికి కాను ప్రధానంగా మహిళలు, పిల్లల విషయంలో ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఇన్ జనరల్ చూసినప్పుడు రక్తహీనత సమస్య అనేది ఒక తీవ్రమైన సమస్యగా మన ప్రజలలో సమస్యగా ఉంది. కాబట్టి ఆ సమస్యని ఓవర్కమ్ కావడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి, అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల అంధత్వం అనే సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీని ఎలా అధిగమించాలి, ఈ లక్ష్యాలన్నింటినీ కూడా 2007 నాటికి సాధించాలని ప్రధానంగా 10th ప్లాన్ అది పేర్కొన్నది. దానికి సంబంధించిన మొత్తం విషయాలు మొత్తం కూడా నిన్న క్లాసులో మనము చెప్పుకున్నాం. ఈరోజు సంబంధించి మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎట్లా మనకు అమలవుతుంది. సో ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వల్ల పావర్టీ యొక్క రిడక్షన్ కానీ రిమూవ్ కానీ, దానిపైన ఈ పీడిఎస్ ప్రభావం అనేది ఎలా ఉంది, తర్వాత పీడిఎస్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ చేసినాయి, సో అనే విషయాల్ని ఈరోజు క్లాసులో మనము చూడబోతున్నాం. సో కాబట్టి ముందుగా పీడిఎస్ అంటే ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాల్ని మన క్లాసులో మనము చెప్పుకుందామని మీకు తెలియజేస్తున్నాను. సో దీనికి సంబంధించి ఈ పీడిఎస్ యొక్క మెయిన్ పర్పస్ ఏమిటి అనేది ముందుగా మనం చెప్పుకోవాలి. దీనికి సంబంధించి వచ్చినప్పుడు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ in India was to act as a price support program for the consumer during the period of food shortage of the 1960. మనకు భారతదేశంలో ప్రధానంగా 60లో మన దేశం ఒక తీవ్రమైనటువంటి ఒక డ్రాట్ పరిస్థితుల్ని మన దేశం ఎదుర్కొన్నది. ప్రధానంగా 65-66 కాలంలో, ఆ సంవత్సరం యొక్క కాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉత్పన్నమైంది. మనం ఇంత ముందు క్లాసులో చెప్పుకున్నాం. మన దేశము ఇండిపెండెన్స్ వచ్చే నాటికి ఆహార ధాన్యాల విషయంలో మనము ఆ ఫుడ్ షార్టేజ్ సమస్య మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. అందుకని
ఆ సమస్యని ఓవర్కమ్ కావటానికి మొదట FIEL 480 ప్రోగ్రాంలో భాగంగా అమెరికా నుండి మనము గోధుమల్ని దిగుమతి చేసుకున్నాం. ఆ తర్వాత ఆ సమస్యని ఓవర్కమ్ కావటానికి 1969 నుండి మన దేశంలో గ్రీన్ రివల్యూషన్ ని అమలు చేస్తున్నాం. గ్రీన్ రివల్యూషన్ అమలైన తర్వాత మన వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు అనేవి పెరగటం అనేది స్టార్ట్ అయింది. ఆ రకంగా 1976 నాటికి మనం ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించాము. సో ఇది బేసిక్. అయితే మనము పీడిఎస్ సిస్టాన్ని ఎట్లా అంతరపడి చేశామంటే 60 కాలంలో ఏదైతే మనకు ఈ ఫుడ్ షార్టేజ్ సమస్య అనేది ఉత్పన్నమైందో ఆ సమస్య ఉత్పన్నం కావటం మూలంగా కాబట్టి ఎవరైతే బిలో పావర్టీ లైన్ కింద మెజారిటీ ప్రజలు ఉన్నారో వారికి ఆహార ధాన్యాలని ప్రభుత్వం యొక్క సపోర్టుతో అందించాలంటే తప్పనిసరిగా మనకు పీడిఎస్ సిస్టమ్ అనేది అవసరం పడ్డది. కాబట్టి అది దీని యొక్క నేపథ్యం. దస్ it acted as an instrument of price stabilization and become countervailing force against private traders who were interested to exploit the situation of scarcity of acquire more and more profits. అంటే మనకు సమాజంలో ఎప్పుడైతే మనకు డ్రాట్ కండిషన్స్ ఏర్పడ్డప్పుడు సహజంగానే ఫుడ్ షార్టేజ్ అనే సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యని ఆధారం చేసుకొని వ్యాపారస్తులు ఎవరైతే బిజినెస్ మెన్స్ ఉంటారో వారు దీన్ని ఆధారం చేసుకొని వ్యవసాయ సరుకుల్ని బ్లాక్ మార్కెట్ చేయటము లేదా వాటిని హై ప్రైసెస్ కి మార్కెట్లు విక్రయించడం లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే వారు ఈ కండిషన్ నుంచి ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో లాభాలు పొందినటువంటి ఒక ఆ రకమైనటువంటి ఆ కండిషన్స్ వల్ల ఈ రకమైన సమస్య నుంచి ఓవర్కమ్ కావడానికి ప్రభుత్వం అనేది తప్పనిసరిగా ప్రజలకు డైరెక్ట్ గా ఈ ఆహార ధాన్యాలు అందించడమైనటువంటి పథకాలు పెట్టాల్సినటువంటి కండిషన్ అనేది ఏర్పడ్డది. సో కాబట్టి బేసికల్ గా పీడిఎస్ సిస్టమ్ అని ఎందుకు భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే ఇవి ప్రధానంగా ఒకటి డ్రాట్ కండిషన్ ఉన్నప్పుడు వ్యాపారస్తులు ఆ డ్రాట్ కండిషన్ ని ఆధారం చేసుకొని లాభాలు గట్టించేటటువంటి దురుద్దేశంతో ఆ ప్రైసెస్ పెంచడం అనేది చేస్తారు. అందువల్ల ప్రజలకు ఆహార ధాన్యాల అందుబాటు అనేది లభించదు. దానితో సమాజంలో ఒక అన్సర్టైనిటీ అనేది ఎమర్జ్ అవుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి ఓవర్కమ్ కావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వాలకు పీడిఎస్ సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడ్డది. ఇది బేసికల్ దీని బ్యాక్గ్రౌండ్ పర్పస్ ఏమిటి అనేది ఇక్కడ మనం దీన్ని చూస్తున్నాం. దెన్ రెండో అంశం దీంట్లో వచ్చినప్పుడు ద బేసిక్ ఎయిమ్ వాస్ టు ప్రొవైడ్ ఎసెన్షియల్ కామోడిటీస్ such as rice, wheat, sugar, edible oils, soft coke and kerosene at subsidized prices. అంటే నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ప్రజలకు ఏంటా నిత్యావసరాలు అంటే ఒకటి వాళ్ళ దైనందిన జీవితంలో ఆహారం కోసం వాడేటువంటి రైస్ కానీ వీట్ కానీ మనకు సౌత్ ఇండియన్ స్టేట్స్ ప్రధానంగా రైస్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నార్త్ ఇండియన్ స్టేట్స్లలో వీట్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ప్రజలు వాడతారు. కాబట్టి వీట్ కానీ రైస్ కానీ తర్వాత షుగర్ కానీ ఆయిల్స్ తర్వాత సాఫ్ట్ కుక్ తర్వాత కిరోసిన్ అంటే వంట చేయడానికి కావాల్సినటువంటి కిరోసిన్ కూడా గతంలో 60s, 70s, 80s ఇంక్లూడింగ్ 90s కాలంలో కూడా విపరీతంగా ప్రజలలో ఈ కిరోసిన్ అనేది వంట దానికి విపరీతంగా వాడేవారు ఫీల్గా. కాబట్టి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ సబ్సిడీస్ అంటే గవర్నమెంటే వాటిని కొనేసి తక్కువ ధరలకు అంటే మిగతా ఏదైతే దాని యాక్చువల్ కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ను మొత్తం కూడా గవర్నమెంట్ భరిస్తూ నామినల్ ప్రైసెస్ కి ప్రజలకు
ఈ రకమైన సరుకులు ఉత్పత్తులు అందించేటటువంటి ఒక ఆ పథకం అనేది మన పీడిఎస్ సిస్టంలో ఉంది. సిన్స్ the mid-80s, the coverage of PDS was extended to rural areas in some states. Thus, it required the status of a welfare program in 1985 in all the tribal blacks, covering about 57 million persons. అంటే పీడిఎస్ సిస్టమ్ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ పథకాన్ని మొదట కేంద్ర ప్రభుత్వము ప్రారంభించినప్పటికీ తర్వాత 80 నాటికి ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ అంటే ఆదిమ సంచార జాతులు కానీ ఆదిమ ప్రజలు ఎవరైతే మనకు ఈ సమాజంలో సపరేట్గా ఫారెస్ట్ బేస్గా ఉన్నటువంటి ఎవరైతే మన ప్రజలు ఉన్నారో ఆ ప్రజల్ని ఒక టార్గెటెడ్గా ఈ ప్రోగ్రాంలో తీసుకోవడం జరిగింది. 1985 నాటికి దాదాపుగా ట్రైబల్ బ్లాక్స్ మొత్తం కూడా ఈ పథకం కింద కవర్ చేయడం జరిగింది. ఈ పథకం వల్ల దాదాపుగా 57 అంటే 57 మిలియన్ పర్సన్స్ ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా లబ్ధి పొందినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే మొదట పట్టణాల్లో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం తర్వాత కాలంలో గ్రామీణ ప్రాంతాలు విస్తరించడము, గ్రామీణ ప్రాంతాలతో పాటుగా ప్రత్యేకించి ట్రైబల్ ప్రాంతాల్లో ఈ పథకాన్ని మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా ఈ పథకం అనేది అమలు జరిగింది. దానివల్ల 85 నాటికి మనకు 57 మిలియన్ పర్సన్స్ ఈ పథకం వల్ల లబ్ధి పొందారు. ఇది మనకు ఆ పీడిఎస్ సిస్టమ్ ఉన్నటువంటి విషయం. దెన్ విత్ ఏ నెట్వర్క్ of more than 4.62 lakhs fair price shops distributing commodities worth 30,000 crore annually to about 150 million families. అంటే ఈ పథకం ఏ స్థాయిలో అమలవుతా ఉంది అనేది ఇక్కడ చూసినప్పుడు సో దాదాపుగా మనకు ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ అనేది అంటే ఈ పీడిఎస్ సిస్టాన్ని ప్రజలకు అందించేటువంటి ఏదైతే షాప్స్ ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా దాదాపుగా 4.62 lakhs షాప్స్ అనేవి దేశవ్యాప్తంగా ఇవి విస్తరించాయి. ఒకటి ఈ షాపుల ద్వారా దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు యాన్యువల్ సంవత్సరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం మీద ఖర్చు చేస్తున్నాయి. దాదాపుగా 150 మిలియన్ ఫ్యామిలీస్ అంటే దేశవ్యాప్తంగా 150 మిలియన్ ఫ్యామిలీస్ ఈ ఫెయిర్ ప్రైస్ షాపింగ్ వల్ల లబ్ధి పొందుతున్నాయి. అంటే ఈ పథకం ఎలా అమలవుతుందని చూసినప్పుడు దాదాపుగా మన దేశవ్యాప్తంగా మనకు 4.62 lakhs షాప్స్ అనేవి మనకు ఏర్పడ్డాయని 30,000 కోట్ల రూపాయలు ఫర్ యాన్యువల్లీ ఈ పథకం కోసం గవర్నమెంట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ పథకం వల్ల దాదాపుగా 150 కోట్ల మంది ప్రజలు కుటుంబాలు ఈ పథకం వల్ల లబ్ధిని పొందుతున్నారు. దెన్ ద పీడిఎస్ ఇన్ ఇండియా వరల్డ్స్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ది వరల్డ్. అంటే మన దేశంలో ఇప్పుడు అమలవుతున్నటువంటి పీడిఎస్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఇంత పెద్ద స్థాయిలో అమలవుతున్నటువంటి దేశంలో మన భారతదేశం ముందుంది. భారతదేశం ముందుంది అంటే దీంట్లో మనం ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని చెప్పడానికి ఇది పాజిటివ్ గా చూడాలా లేదా నెగిటివ్ చూడాలనేటువంటి రెండు అంశాలు కూడా ఉంటాయి. ఒకటి, ఫస్ట్ ప్లేస్ అనేది మనము అంటే ప్రజల కోసం వాళ్ళ పావర్టీని రిడక్షన్ చేయడానికి ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఈ పథకాన్ని ఇంత పెద్ద మొత్తం స్థాయిలో అమలు చేస్తున్న దేశాల్లో మనము మొదటి స్థానంలో ఉండటం అనేది లార్జెస్ట్ అంటే పెద్ద స్థాయిలో ఉండటం అనేది పాజిటివ్ ఎలిమెంట్ అయినప్పటికీ దాంతో ఇంకో అంశం మనకి ఏమర్థం అవుతుందంటే ఇంకా మన దేశంలో కనీస అవసరాలు తీరటువంటి జనాభాలు పెద్ద మొత్తంలో దేశంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఈ యొక్క అంశం మనకు వెల్లడి చేస్తుంది.
సో కాబట్టి ఎనీహౌ ఏమైనప్పటికీ ప్రపంచంలో ప్రజలకు ఒక తక్కువ ధరల ద్వారా నిత్యావసరాలటువంటి సరుకుల్ని అందించడంలో భారతదేశం ఒక బిగ్గెస్ట్ కంట్రీగా ప్రపంచంలో ఉందనే విషయం మాత్రం మనం ఇక్కడ పరిశీలన చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి ఏ రకంగా ఖర్చు చేస్తూ ఉంది, ఎంత అమౌంట్ ఈ ఫుడ్ సబ్సిడీ మీద ఖర్చు చేస్తూ ఉంది అనేది మనము చూస్తున్నాం. దీంట్లో చూసేటప్పుడు మనకి డేటా అనేది దాదాపుగా మనకు 1981 నుంచి మనకు డేటా అవైలబిలిటీ ఉంది. 1981 టు తర్వాత 2014 అండ్ 15 వరకు మనకు పర్ ఇయర్ గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ సబ్సిడీస్ కోసం ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడానికి ఎంత ఖర్చు పెడుతుంది అనేది మన ఇక్కడ ఈ టేబుల్లో మనం దాన్ని చూస్తున్నాం. మన స్టార్టింగ్ ఇక్కడ ఉన్న డేటా ఏంటంటే 1980-81 సంబంధించినటువంటి స్టార్టింగ్ డేటా మనకు ఉంది. సో ఈ సంవత్సర కాలంలో మనం ఈ యొక్క సబ్సిడీస్ అంటే ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటి మీద దాదాపుగా 650 కోట్ల రూపాయలని ఆ సంవత్సర కాలంలో ఈ సబ్సిడీస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ అమౌంట్ ని కట్ చేసింది. సో ఎక్స్పెండిచర్ ఇన్ ఆల్ కరెంట్ ప్రైసెస్ ఎట్ కరెంట్ ప్రైసెస్. సో దానికి సంబంధించి ఎంత అంటే 650 కోట్ల రూపాయల తర్వాత కేటాయించింది. తర్వాత 1991 సంబంధించి అంటే 80-81 నుంచి తర్వాత 1991 లో ఎంత పెరిగిందంటే 2450 crores అంటే 2450 కోట్లకు మనకు ఈ సబ్సిడీ అనేది అంటే పెరిగింది. అంటే 10 ఏళ్ల కాలంలో సో ఈ ఖర్చు అనేది ఇంకా 2000 పైగా అంటే 2800 పైగా పెరిగింది అనమాట. దెన్ మనకు 2000 సంవత్సరం నుండి 2001 అంటే 2001 సంవత్సరంలో మళ్ళా ఈ యొక్క మనకు ఫుడ్ సబ్సిడీస్ మీద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది 12,000కు పెరిగింది. సో 12,010 కోట్లకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫుడ్ సబ్సిడీస్ మీద కేటాయిస్తుంది. ఈ తర్వాత 2004-2005 2004 అండ్ 5లో 25,000 కోట్లకు దాదాపుగా ఈ ఖర్చు మనకు గవర్నమెంట్ సబ్సిడీ అనేది పెరిగింది. ఆ తర్వాత మనము 2009 అండ్ 10 చూద్దాం. 2009 అండ్ 10 నాటికి ఇది మీద 58,242 crores అంటే 58,242 crores సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆహార సబ్సిడీస్ అనేది దాని ఖర్చుని భరిస్తూ ఉంది. ఇది 2009 అండ్ 10 నాటికి. తర్వాత 13 అండ్ 14 చూద్దాం లాస్ట్ కి. 13 అండ్ 14 సంబంధించి దాదాపుగా 92,000 కోట్ల రూపాయలు 92 crores రూపీస్ మనకు ఈ యొక్క ఆహార సబ్సిడీస్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్ చేస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ మనకు సంబంధించి లాస్ట్ అంటే ఇక్కడ 2014 అండ్ 15 సంబంధించి ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కట్ చేసిందంటే 1,22,675 crores. అంటే సో అంటే మనకు గ్రాడ్యువల్ గా మనం చూసినట్లయితే ఆహార సబ్సిడీస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఖర్చు అనేది మనకి ఇక్కడ పెరుగుతూ చాలా గుణాత్మకంగా ఆ యొక్క రేటు ఎక్స్పెండిచర్ పెరుగుతున్నట్టుగా మనకు ఈ టేబుల్ మనకు తెలియజేస్తా ఉంది. సో ఈ డేటా మొత్తం కూడా ఇక్కడ మనకు అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ మనకు 2010 సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మనం ఈ టేబుల్ ని మనం ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. అంటే మనకు 1980 నుండి కంపేర్ చేసినట్టయితే 650 కోట్లు ఉన్నటువంటి ఈ ఫుడ్ సబ్సిడీ 2014-15 నాటికి 1,22,675 కోట్లకు పెరిగిందన్నమాట. అంటే 1980-81 టు 2014 అండ్ 15 అవి 20 years, ఇవి ఒక 15 years, నియర్లీ 35 years కాలంలో 35 ఏళ్ల కాలంలో 600 కోట్లు ఉన్నటువంటి మన ఫుడ్ సబ్సిడీ అమౌంట్ 1,22,675
22,000 కోట్లకు అంటే చాలా గుణాత్మకమైనటువంటి స్థాయిలో మనకు గవర్నమెంట్ యొక్క సబ్సిడీ అనేది ఈ ఫుడ్స్ సబ్సిడీస్ మీద పెట్టినట్టుగా మనకు ఈ టేబుల్ మనకు తెలియజేస్తా ఉంది. దెన్ ఇంకొక టేబుల్ మనకు ఉంది, అది కూడా చూద్దాం. ఈ టేబుల్ ఏంటంటే ప్రభుత్వము ప్రజలకు ఏదైతే మనకు రకరకాల ఆహార అవసరాలు ఏవైతే ఉంటున్నాయో ఆ మౌలిక అవసరాలు పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఇస్తున్నటువంటి దాంట్లో ఏ ఐటమ్ ఎంతెంత పర్సంటేజ్ ఉంది అంటే ప్రభుత్వం పీడిఎస్ ద్వారా ప్రజలకు పంపిణీ చేసినటువంటి ఆహార సరుకుల విషయంలో ఏ సరుకు విషయంలో ఎంతెంత పర్సంటేజ్ షేర్ ఎంత ఉందనేది విషయం ఇక్కడ మనకు ఈ టేబుల్లో మనము చూస్తున్నాం. సో ఇక్కడ ఈ టేబుల్ సంబంధించి పర్సంటేజ్ షేర్ ఇన్ టోటల్, ఈ టోటల్ షేర్ లో మనకు రూరల్ ప్లస్ అర్బన్ రెండు కలిపి ఉన్నాయి. సో కాబట్టి పీడిఎస్ పర్చేజ్, పీడిఎస్ సంబంధించి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు కలుపుకొని మనకు ఏ ఐటమ్ ఎంత షేర్ లో ప్రజలకు పంపిణీ చేయబడుతుంది అనేది ఇక్కడ ఈ టేబుల్లో మనము పరిశీలన చేద్దాం. తర్వాత రైస్ సంబంధించి ఇక్కడ ఎక్కువగా మనకు ప్రజలకు ఆ పీడిఎస్ ద్వారా సప్లై చేస్తున్నటువంటి సరుకులలో మేజర్ షేర్ ప్రధానంగా మనకు ఇక్కడ రైస్ కనబడుతాం. దాదాపుగా రైస్ యొక్క షేర్ ఎంత ఉందంటే మొత్తం ఈ సరుకులలో 66.7% అంటే 26.7 అంటే నియర్లీ 27. 27% ఓన్లీ రైస్ ఇక్కడ దాని యొక్క షేర్ అనేది కలిగి ఉంది. ఇక్కడ గమనించిన అంశం ఏంటంటే మొత్తం దేశంలో పాపులేషన్ విషయాల్లో కానీ స్టేట్స్ విషయాల్లో కానీ సౌత్ ఇండియన్స్ కంటే కూడా మనకు నార్త్ ఇండియన్స్ యొక్క షేర్, నార్త్ ఇండియన్స్ యొక్క పాపులేషన్ కానీ రాష్ట్రాలు కానీ మనకు ఎక్కువ. కానీ ఆ రకంగా చూసినప్పుడు ఈ కనీస అవసరాలు ఏవైతే సరుకులు ఉన్నాయో వాటిలో డామినెంట్ గా ఏది ఉండాలంటే వీట్ ఉండాల్సి ఉంది. కానీ ఇక్కడ వీటిని మనం పరిశీలిస్తే మొత్తం మనకు ఈ పీడిఎస్ ద్వారా సప్లై అవుతున్నటువంటి ఈ సరుకులలో వీటి యొక్క షేర్ ఎంత అంటే జస్ట్ 10.1% మాత్రమే. ఎందుకు ఇంత తక్కువగా వీటు ఉంది? వీటు వాడేటటువంటి ప్రజలే దేశంలో ఎక్కువ శాతంలో ఉన్నారు కదా అనేది వచ్చినప్పుడు ఈ పీడిఎస్ సిస్టమ్ కూడా ఎఫెక్టివ్ గా అమలవుతున్నటువంటి రాష్ట్రాలను కంపేర్ చేసినప్పుడు నార్త్ ఇండియన్ కంటే కూడా సౌత్ ఇండియాలోని ఈ పథకం చాలా ఎఫెక్టివ్ గా అమలవుతుంది. ఈ పథకం సౌత్ ఇండియాలో ఎఫెక్టివ్ గా అమలు కావటం మూలంగా సహజంగానే మనకు దేశవ్యాప్తంగా మొత్తంగా ఈ సరుకులు పంపిణీ అవుతున్నటువంటి పీడిఎస్ లో రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండటం యొక్క రీజన్ అదే మనకు. కానీ వాస్తవానికి రైస్ కంటే కూడా వీట్ అనేది ఎక్కువగా పంపిణీ కావాలి. ఎందుకంటే నార్త్ ఇండియా స్టేట్స్ ఎక్కువ, ప్రజల యొక్క ఎక్కువ నెంబర్లో జనాభా అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు కాబట్టి వీట్ కాకుండా అంటే అక్కడ ఈ పథకం నార్త్ ఇండియన్ స్టేట్ లో ఈ పథకం అనేది చాలా ఎఫెక్టివ్ గా అమలు కావటం లేదు అనేది మనకు ఈ డేటా ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. దెన్ తర్వాత మైనర్ సీరియల్స్ మీన్స్ మనకు తృణధాన్యాలు అంటాం వాటిని. అంటే గోధుమలు, రైస్ కాకుండా జావరు కానీ రాగి కానీ ఇతర ఏవైతే తృణధాన్యాలు ఉన్నాయో వాటి యొక్క షేర్ ఎంత శాతంలో ఉందంటే దాదాపు చాలా నామినల్ షేరింగ్. వాస్తవానికి ఇది ఎంతంటే 0.8%. అంటే మనకు ప్రజలకు పీడిఎస్ ద్వారా అందుబాటులో అవుతున్నటువంటి ఈ మనకు సీరియల్ సంబంధించిన దాంట్లో మేజర్ గా రైస్, వీట్ తప్ప ఇతర ఏవైతే మనకు ధాన్యాలు ఉన్నాయో ఆ ధాన్యాల విషయంలో వాటి యొక్క ప్రపోర్షన్ అనేది పర్సంటేజ్ షేర్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ వాస్తవానికి ఇవి ఇతర విటమిన్స్ కానీ ఒక మంచి ఆహారం బ్యాలెన్స్ డైట్ ఇవ్వడంలో ఇది పాత్ర తోడ్పడుతుంది. కానీ ఈ రకమైనటువంటి ఆహార ధాన్యాల షేర్ అనేది మనకు ఇక్కడ తక్కువగా ఉంది. 4వ అంశం
పల్సెస్ సంబంధించి అంటే పప్పు ధాన్యాలు. సో పీడిఎస్ ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి విషయంలో పప్పు ధాన్యాలు అనేవి జస్ట్ 0.2%. అంటే ఇక్కడ మేజర్ ఫోకసింగ్ అంతా కూడా ప్రధానంగా రైస్ అండ్ వీటే ఉంది. రైస్ అండ్ వీటే ఎక్కువగా ఈ పీడిఎస్ ద్వారా సప్లై అవుతుంది తప్ప ఇతర మైనర్ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ వాటి యొక్క షేర్ అనేది ఇక్కడ తక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఈ 4 అంశాలు కలుపుకున్నప్పుడు అంటే రైసు, వీటు, మైనర్ సీరియల్స్, తర్వాత పల్సెస్ కలుపుకున్నప్పుడు మొత్తం ఆహార ధాన్యాలు లేదా మనకు ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా అందుతున్నటువంటి మొత్తం సరుకులలో ఈ 4 సరుకుల యొక్క పర్సంటేజ్ లేదా షేర్ ఎంత అంటే 37.8%. 37.8%. సో రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ అంశాలు ఉన్న ఏవైతే సరుకులు ఉన్నాయో అవి ఎట్లా ఏ రేషియో వెళ్తున్నాయి అనే విషయం కూడా ఈ టేబుల్ మనకు చూపిస్తా ఉంది. ఇందులో ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఆయిల్ సంబంధించి ఇవి ఎంత ఉందంటే 8.6% షేర్ ఇక్కడ ఇవి కలిగి ఉన్నాయి. ఒకటి షుగర్ సంబంధించి 35.8%. చిత్రం ఏంటంటే ఇక్కడ మనకు ఫేర్ షాప్స్ వల్ల అందుతున్నటువంటి మినిమం నీడ్స్ లో రైస్ వీటికంటే కూడా షుగర్ యొక్క కన్జంప్షన్ మనకు ఎక్కువగా కనబడుతూ ఉంది. వాస్తవానికి ప్రజలందరూ షుగర్ పొందుతున్నారా అనేటువంటి డౌట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే షుగర్ అనేది కేవలము స్వీట్ పదార్థాల్లో లేదా టీ, కాఫీ లాంటి పదార్థాలతో వాడతారు తప్ప ఎక్కువగా ప్రజల ఆహారం ప్రధానంగా ఏది ఇంపార్టెంట్ అంటే వీటు రైస్ అనేది వాళ్ళకు దైనందిన ఆహారం కాబట్టి అది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చిత్రమైనటువంటి ఒక ఇండికేట్స్ ఏంటంటే మొత్తంగా ప్రేర్ ప్రైస్ సిస్టమ్ వల్ల ఎక్కువగా ప్రజలకు అందుబాటు ఎక్కువ షేర్ ఏది ఉందంటే షుగర్ ఉండటం అనేది కొంత నాకు ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మిగతా వాటికంటే కూడా సిస్టమేటిక్ గా ప్రజలకు షుగర్ బాగా అందుతున్నట్టుగా మనకి ఇక్కడ మనకు తెలుస్తా ఉంది. ప్రత్యేకించి షుగర్ కన్జంప్షన్ సౌత్ ఇండియన్ తో కంపేర్ చేసినప్పుడు నార్త్ ఇండియాలో షుగర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియన్ లో కొన్ని స్టేట్స్ లలో ప్రధానంగా స్వీట్స్ వాళ్ళ ఆహారంలో ఎక్కువ భాగం ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఐ థింక్ ఇక్కడ షుగర్ అనేది నార్త్ ఇండియాలో బహుశా ఎక్కువ కన్జంప్షన్ జరుగుతూ ఉండొచ్చు అనేది నాకు అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ కెరోసిన్ సంబంధించి కెరోసిన్ అనేది 14.6% ఉంది. సో దేశవ్యాప్తంగా చూసినప్పుడు తర్వాత అదర్స్ అంటే రిమైనింగ్ ఇతర ఇంకేమైనా గవర్నమెంట్ ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అందిస్తున్న అంశాలు ఉంటే ఆ రిమైనింగ్ అంశాల్లో ఇంటి అదర్ అంశాల్లో ఉన్నాయి. దానికి సంబంధించి మనకు ఒక 4% ఆ సరుకులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసినప్పుడు మనకు ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి నిత్యావసరాల్లో మేజర్ షేర్ ఇక్కడ మనకు షుగర్ ప్రధాన డామినెంట్ షేర్ ఇక్కడ కలిగి ఉంది. ఆ తర్వాత సెకండ్ లో రైస్ ఉంది. తర్వాత ప్లేస్ లో మనకు ఇక్కడ 14.6 సంబంధించి కెరోసిన్ దాని తర్వాత ప్లేస్ లో ఉంది మనకు. ఇవి ప్రభుత్వం నుండి ప్రజలకు అందుతున్నటువంటి సరుకుల విషయంలో ఏవేవి ఎంతెంత షేర్ కలిగి ఉన్నాయి అంటానికి ఉన్నటువంటి డేటా ఇది. సో ఇది ఈ టేబుల్ మనకు సంబంధించిన విషయాలు మనకు చెప్తుంది. దెన్ ఇప్పుడు మనం ఈ పీడిఎస్ సిస్టమ్ వల్ల దానికి ఇంపాక్ట్ అనేది పేదలపై ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూడాలి. ఇంతకుముందు చెప్పినది ఏంటంటే ప్రధానంగా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయటం కానీ ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిందే పేదల కోసం. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ కనీస ఆదాయాలు పొందలేకుండా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారి యొక్క ఆహార సమస్యని, ఆహార కొరతని
తీర్చడం కోసమే ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది దేశంలో ఏర్పాటు చేయబడింది. కాబట్టి టార్గెట్ పీడిఎస్ సిస్టమ్ ని ప్రధాన టార్గెట్ గ్రూప్ కూడా పేదలే. సో ఇందాక షుగర్ కన్జంప్షన్ సంబంధించినటువంటి విషయంలో షుగర్ అనేది పేదవాళ్ళకే కాకుండా తర్వాత ఇతరులకు కూడా ఆ షుగర్ అనేది గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఆ పీడిఎస్ విధానం ద్వారా. కాబట్టి బహుశా ఆ కారణం వల్ల కూడా షుగర్ యొక్క పర్సెంటేజ్ షేర్ అనేది మొత్తం ఈ సరుకులలో ఎక్కువ షేర్ ఉండే విధంగా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుందిగా మనకు చూస్తున్నాం. దెన్ పేరు సంబంధించి మనకు ద బేసిక్ క్వశ్చన్స్ ఈజ్ వెదర్ పీడిఎస్ పర్చేజెస్ ఏబుల్ టు ఎఫెక్టివ్లీ హెల్ప్ ది పూర్. సో ఈ పీడిఎస్ సిస్టమ్ ద్వారా ప్రజలకు చాలా మంచి ప్రభావాన్ని ప్రజలపైన చూపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. టార్గెట్ గ్రూపే వాళ్ళు కాబట్టి సో ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. సో కాబట్టి ప్రధానంగా ఆ పూర్ వాళ్ళ యొక్క కండిషన్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యొక్క ఫుడ్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈ పథకం ఉద్దేశించబడ్డది, నో డౌట్. దీని మీద రాధాకృష్ణ అనేటటువంటి ఆయన ఎడిటర్ గా ఒక బుక్, ఒక స్టడీ అనేది చేయబడ్డది. ఆ స్టడీస్ లో ఈ పీడిఎస్ సిస్టమ్ అనేది ఎట్లా ఎఫెక్టివ్ గా ఈ పేదల మీద దాని ప్రభావం ఉంది అనే విషయం మీద ఆ స్టడీస్ లో కొన్ని అంశాలని అది ఫైండ్ అవుట్ చేసింది. ఆ అంశాలు మనం ఇక్కడ చూద్దాం. దాన్ని వాళ్ళ స్టడీస్ సంబంధించింది ప్రధానంగా వాళ్ళు దే హ్యావ్ స్టడీడ్ దిస్ ప్రాబ్లం ఆన్ ది బేసిస్ ఆఫ్ 42nd ఎన్ఎస్ఎస్ రౌండ్. అంటే 42వ ఎన్ఎస్ఎస్ ఏదైతే దేశవ్యాప్తంగా సర్వే చేపట్టిందో ఆ సర్వే యొక్క ఏవైతే డేటా ఉందో ఆ డేటాను బేస్ చేసుకొని ఈ రాధాకృష్ణ అండ్ అదర్స్ ఈ యొక్క స్టడీని వాళ్ళు చేశారు. ఆ స్టడీ చేసిన దాంట్లో 1986 and 87లో ద స్టడీ బ్రాట్ అవుట్ మెనీ డిస్పాయింటింగ్ పాయింట్స్. కొన్ని అందులో ఉన్నటువంటి కొన్ని ఆ పథకంలో ఏవైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో, ఏవైతే కొన్ని అంశాలని ఆ స్టడీ అనేది ఫైండ్ అవుట్ చేసింది. దానికి సంబంధించి మనము ఇక్కడ పాయింట్ ఏబిసి వారీగా ఉన్నాయి, వాటిని అలా చూద్దాం. సో పాయింట్ ఏ సంబంధించి ఏంటంటే ద విర్చువల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ బ్యాక్వర్డ్ స్టేట్స్ యాజ్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఫ్రమ్ ది పీడిఎస్ నెట్వర్క్ కోటింగ్ పాయింట్స్. సో ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే మనము బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ప్రధానంగా చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్, మన దేశంలో చాలా పూర్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే ప్రధానంగా ఈ రెండు రాష్ట్రాలు ఎప్పుడు కూడా అగ్రభాగాన ఉంటాయి. సో కాబట్టి వీటిని బీమా స్టేట్స్ అన్న మాట కూడా కొన్ని మనం ఒక 5 రాష్ట్రాలు కలుపుకొని బీమార్ స్టేట్స్ గా వాటిని పరిగణన చేస్తున్నాం. కాబట్టి అందులో ప్రధానంగా కూడా మనకు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ స్టేట్లలో ఈ పీడిఎస్ సిస్టమ్ సంబంధించి ఎలాంటి ఒక మైనస్ పాయింట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఈ రాధాకృష్ణ అండ్ అదర్స్ కలిపి చేసిన ఆ స్టడీస్ సంబంధించిన పాయింట్స్ మనం ఇప్పుడు చూద్దాం. దెన్ పాయింట్ బి. సో పాయింట్ అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ సంబంధించిన దాంట్లో ఆ పథకం ఎఫెక్టివ్ అమలు కావటంలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా ఆ స్టడీ చెప్పిందనే పాయింట్ ఫస్ట్ ఏ దాంట్లో చూసాం. ఓకే, రైట్. దెన్ పాయింట్ బిలో in states like Kerala and Andhra Pradesh, PDS purchases were relatively high in all expenditure groups, but generally the poor purchased less while the non-poor purchased more. In this sense, PDSing was the regressive. అంటే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో జరిగినటువంటి బలహీనత ఏంటంటే ఎస్పెషల్లీ కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి
ఎవరికైతే ఈ పథకం ఉద్దేశించబడ్డదో, ఎవరికి ఉద్దేశించబడ్డది? ప్రధానంగా పేదలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈ పథకం అనేది ఉద్దేశించబడ్డది. కానీ ఈ పథకం నుంచి ఎవరైతే సరుకులు కొనుగోలు చేసే వాళ్ళలో పేదవాళ్ళ కంటే కూడా ఎవరైతే పేదలకు భిన్నంగా ఇతర సెక్షన్స్ నాన్ పూర్స్ ఉన్నారో, నాన్ పూర్ సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పథకంలో ఉన్న ఎక్కువ ఆ సరుకుల్ని కొనుగోలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ టార్గెటెడ్ గ్రూప్కు ఆ పథకం అనేది కాకుండా నాన్ టార్గెటెడ్ గ్రూప్స్ మీన్స్ సో నాన్ పూర్ సంబంధించిన వాళ్ళు ప్రధానంగా కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ పీడిఎస్ సిస్టంలో ఏవైతే సరుకులు ఉంటాయో ఆ సరుకుల్ని కొనుగోలు చేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క స్టడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది. సో కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ ఈ పథకం అనేది ప్రోగ్రెసివ్ కాకుండా రిగ్రెసివ్ గా ఉన్నదనే మాట ఇక్కడ ఈ స్టడీ చేసినటువంటి వారు చెప్తున్నారు. దెన్ నౌ సి, ఇన్ కాంట్రాస్ట్ టు ది impressive coverage of PDS in the state of Kerala and Andhra Pradesh, the coverage was low in all India. So అయినప్పటికీ ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు, కానీ ఈ పథకం చాలా ఎక్స్టెన్సివ్ గా, ఇంప్రెసివ్ గా, ప్రభావవంతంగా అమలుతున్న రాష్ట్రాల్లో కూడా కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. సో అంటే కంపేర్ టు ఏంటంటే ఇండియన్ స్థాయిలో కంపేర్ చేసినప్పుడు ఇండియా స్థాయిలో ఓవరాల్ గా ఈ పథకం అనేది అమలు అనేది లో స్థాయిలో ఉంది. అంటే తక్కువ స్థాయిలో దేశార్థం చూసినప్పుడు ఈ పథకం అనేది తక్కువ స్థాయిలో ఉంది. కానీ కేరళ అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ పథకం చాలా ఇంప్రెసివ్ గా అమలవుతున్నట్టుగా ఇక్కడ ఈ స్టడీ వాళ్ళలో చెప్తున్నారు. ద మంత్లీ పర్ క్యాపిటా పర్చేజ్ వాస్, సో ఈ సిస్టమ్ లో ప్రకారంగా చూస్తే ద మంత్లీ పర్ క్యాపిటా పర్చేజ్ వాస్ 0.9 kg ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 1.3 kgs ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే సో దేశ సంబంధించిన దాంట్లో పర్ మంత్లీ పర్ క్యాపిటా పర్చేజ్ ఎట్లా ఉంది అన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 0.9% పర్ కేజీ దీని యొక్క పర్చేజ్ లెవెల్ ఉంటే, అర్బన్ ప్రాంతాల్లో ఇది అర్బన్ ప్రాంతాల్లో ఇది 1.3 kgs అర్బన్ ప్రాంతాల్లో ఉంది. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కంటే కూడా ఈ పర్చేజ్ అనేది అర్బన్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ డేటా అనేది షో చూపిస్తా ఉంది. వాస్తవానికి పూర్ లెక్క లెవెల్ మనకు అర్బన్ కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటది. కానీ గ్రామీణ ప్రాంతం యొక్క పర్చేజ్ అనేది ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అయితే ప్రాబ్లం ఏంటంటే కనీసంగా ఆ మేరకైనా వాళ్ళు కొనుగోలు చేయలేకపోతున్నారా? లేదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రత్యేక అంశం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వాళ్ళకు ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఇతర సంబంధించిన అంశాలు ప్రజలకు కొంత వేరే అంశాల కంటే పంటలు పండేటటువంటి ఏరియాస్ కాబట్టి కొన్ని డైరెక్ట్ కొంత అందుబాటులో ఉంటది కాబట్టి ఆ రకంగా కొంత వాళ్ళకు కొనుగోలు అవసరం తప్పుతుంది. కాబట్టి బహుశా ఆ రకం వల్ల ఏమన్నా ఇక్కడ పర్ క్యాపిటా పర్చేసింగ్ అనేది తక్కువ ఉందనేది మనం ఇక్కడ చూడాలి. సో ఇదొక యాక్చువల్లీ ఇది కూడా ఒక మైనస్ పాయింట్ గాని మనం ఆ స్టడీ మనకు చూపిస్తా ఉంది మిత్రులారా. సో దెన్ బి అయిపోయింది, సి అయిపోయింది, తర్వాత దెన్ డి. సో డి పాయింట్ లో మనం ఏం చూస్తున్నామంటే ద మంత్లీ పర్చేజ్ ఫ్రమ్ పీడిఎస్ వాస్ లోయెస్ట్ ఫర్ ది ఎవరీ పూర్ యూనిఫార్మ్లీ అక్రాస్ ది ఆల్ స్టేట్స్. సో ఇక్కడ ఇంతకుముందు మనం పట్టణ ప్రాంతానికి గ్రామీణ ప్రాంతానికి కంపేర్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతం చూసినప్పుడు చాలా తక్కువగానే పర్చేజ్ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూసాం. సో ఆల్ ఓవర్ ది స్టేట్ అండ్ ఇండియన్ లెవెల్లో మనం కంపేర్ గా చూసినప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో
ఆ పేద ప్రజల యొక్క ఈ మంత్లీ పర్చేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంతకుముందు ఆల్రెడీ కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన దాంట్లో నాన్ పూరిక పర్చేజ్ ఎక్కువగా చూసాం మనం. సో అట్లాగనే దేశవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ఎవరైతే వెరీ పూర్ అంటే వెరీ పూర్ బాగా పేదరికంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల యొక్క ఈ పీడిఎస్ సిస్టమ్ లో వాళ్ళ యొక్క పర్చేసింగ్ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా తక్కువగా ఉంటుంది. అది సో ఆల్ స్టేట్స్ లో సేమ్ టైమ్స్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్, పట్టణ ప్రాంతాలు కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు. కానీ సో ఏ రకంగా చూసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పేద ప్రజలు ఎవరైతే వెరీ పూర్ అంటే ఎక్కువ పేదరికంలో ఉన్నారో ఆ ప్రజలు ఈ మన పీడిఎస్ సిస్టమ్ లో ఉన్నటువంటి సరుకుల్ని కొనుగోలు చేసే విషయంలో వారి యొక్క షేర్ అనేది లేదా లోయెస్ట్ లో ఉందనే మాట ఇక్కడ మనకు రాధాకృష్ణ అండ్ అదర్ స్టడీ యొక్క ఫైండింగ్స్ లో ఉంది. తర్వాత దాంట్లో ఇంకేం చెప్పారంటే వాళ్ళు, ఇన్ ద అదర్ వర్డ్స్, impressive coverage of PDS and additional state level spending on subsidy is no guarantee that the very poor are better served. అంటే ఎవరైతే ఇప్పుడు వెరీ పూర్ ప్రజలు ఉన్నారో మనకి ఏమర్థమైంది, వాళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాల్లో తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూడా ఆ ప్రజలు ఈ పేర్ ప్రైస్ సిస్టమ్ ద్వారా వాళ్ళ యొక్క పర్ క్యాపిటా పర్చేజ్ అనేది తక్కువగా ఉంటూ వస్తుందనే మాట చెప్పుకుంటుంది. అయితే ఈ పథకాన్ని మరింతగా ఎఫెక్టివ్ గా ఆ ప్రజలకు కూడా అందుబాటులో వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి ఏమైనా దీనికి సపరేట్ గా వాళ్ళు ఏమైనా సబ్సిడీ ఇస్తున్నారా అనే చూసినప్పుడు ఇక్కడ స్టేట్ లెవెల్ స్పెండింగ్ ఆన్ సబ్సిడీ ఈజ్ నో గ్యారంటీ. కాబట్టి నో గ్యారంటీ ఏం లేదు, అంటే కొన్ని రాష్ట్రాలు ఇస్తుండవచ్చు, కొన్ని రాష్ట్రాలు ఇవ్వకపోవచ్చు. ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ. సో కాబట్టి ఇక్కడ సో పీడిఎస్ సిస్టమ్ అనేది ఓవరాల్ చూసినప్పుడు పేద ప్రజలకు ఆహార ధాన్యాన్ని సబ్సిడీస్ మీద అందించడంలో దాని రోల్ ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళ స్టడీస్ లో రాధాకృష్ణ అండ్ అదర్ ఏ కంబైన్ స్టడీ ఉందో ఆ స్టడీ చెప్పినటువంటి ప్రధానంగా ఆ పథకం అమలులో ఎలాంటి గ్యాప్స్ ఉన్నాయి, ఎలాంటి లోపాలు ఉన్నాయి అనే విషయం దగ్గర చూసినప్పుడు ఏంటంటే అర్బన్ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాల్లో తేడా కనపడుతుంది ఒకటి. రెండోది పూర్ అండ్ నాన్ పూర్ పర్చేజీ విషయంలో కూడా ఆ గ్యాప్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వెరీ పూర్ గా ఉన్న ప్రజల యొక్క పర్చేసింగ్ అనేది ఈ మన పేర్ ప్రైస్ షాప్స్ లో తక్కువగా ఉన్నట్టుగా కనబడతా ఉంది. అయితే ఈ ప్రజల యొక్క వెరీ పూర్ ప్రజల యొక్క వాళ్ళ యొక్క కన్జంప్షన్ ని పర్చేసింగ్ ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా గ్యారంటీగా ఉన్నాయంటే అది కూడా లేనట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ప్రధానంగా రాధాకృష్ణ అండ్ అదర్ వాళ్ళ స్టడీస్ యొక్క ఫైండింగ్. ఈ స్టడీ ప్రధానంగా 42nd NSS సర్వే డేటా ఆధారంగా వాళ్ళ స్టడీస్ ని చేశారు. సో ఇది మనకు పీడిఎస్ సిస్టమ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ పూర్ అనేటువంటి క్లాస్ సంబంధించినటువంటి విషయం. విద్యార్థులారా, ఇది ఇంకా దీనికి సంబంధించినటువంటి మనకు అంశాలు ఉన్నాయి. వాటిని మనము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. సో చెప్పుకుందామని తెలియజేస్తూ ఇంతవరకు మీరు ఈ క్లాస్ విన్నందుకు మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ నెక్స్ట్ క్లాస్ లో మనందరం మళ్ళా వేరే అంశం మీద కలుసుకుందామని తెలియజేస్తూ ఈ క్లాసుని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.